Hi viewers, welcome to Nandan's IAS. Today I am going to start the next chapter in Indian economy, that is Ramesing economic planning. Okay, in this chapter we are going to cover meaning of planning, origin and its expansion of planning, and types of planning. See, when I am talking about planning, you know that whatever work we are going to do, there should be a proper plan. Without the proper plan, the work can't be achieved, right? అంటే మనం ఏదైనా వర్క్ చేయాలి అని అంటే దానికి ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ కనుక లేకపోతే మనం సరైన టార్గెట్ అనేది రీచ్ అవ్వలేం. ఇన్ ద సేమ్ వే ఒక కంట్రీలో ఎకానమీ అనేది రన్ అవ్వాలి అంటే ఆ కంట్రీకి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో దానికోసమే మనం ప్లానింగ్ అనేది కంట్రీలో పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ప్లానింగ్ యొక్క మెయిన్ మీనింగ్ ఏంటి మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రియలైజింగ్ వెల్ డిఫైన్డ్ గోల్స్ బై ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రీసోర్సెస్. ఓకే, వెల్ డిఫైన్డ్ గోల్స్ బై ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లిమిటెడ్ రీసోర్సెస్ మాత్రమే ఉన్నాయనుకుందాం. సో ఆ లిమిటెడ్ రీసోర్స్ని యూజ్ చేసుకొని మన గోల్స్ని ఎలా మనం రీచ్ అవ్వగలం అని చెప్పడమే ప్లానింగ్. ఓకే, కొన్నిసార్లు ఆ రీసోర్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకొని మన టార్గెట్ని రీచ్ అవుతాం. అసలు రీసోర్సెసే చాలా లిమిటెడ్గా ఉన్నాయి అనుకున్నాం. సో ఆ లిమిటెడ్ రీసోర్సెస్లో మనం వాటిని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ లిమిటెడ్ రీసోర్సెస్ని సో మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఎంత బాగా మనం ప్లాన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం టార్గెట్ని రీచ్ అవ్వగలం. సో ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్. మనం టార్గెట్ రీచ్ అయ్యే క్రమాన్నే ప్లానింగ్ అని చెప్పి అనటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ప్లానింగ్ని ఎట్లా చెప్పొచ్చు అంటే ఇందాక నేను చెప్పాను, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అంటిల్ ద టార్గెట్ ఈజ్ రీచ్డ్. ఓకే, టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మనం ప్లానింగ్ చేస్తూనే ఉంటాం. మన సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఒక్కొక్కసారి ప్లాన్స్ని మార్చుకొని కూడా మనం టార్గెట్ని రీచ్ అవ్వచ్చు. సో ప్లానింగ్ ఈజ్ అన్ అల్టిమేట్ ప్రాసెస్ అని అన్నాం. ఓకే, ప్లానింగ్ మస్ట్ బీ వెల్ డిఫైన్డ్ గోల్స్. మనం అసలు ప్లానింగ్ చేయాలి అని అంటే ఒక గోల్ ఉంటేనే కదా మనం ప్లాన్ చేయగలుగుతాం. అంటే ఒక టార్గెట్, ఇక్కడ గోల్ అంటే నాట్ ఓన్లీ గోల్ బట్ ఒక టార్గెట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ యూ హ్యావ్ టు క్రాక్ యూపీఎస్సీ సివిల్స్ ఆర్ ఏపీపీఎస్సీ నేను క్రాక్ చేయాలనుకుంటున్నాను, గ్రూప్ 1 క్రాక్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈజ్ ఏ టార్గెట్ ఫర్ యూ. ఆర్ టుడే ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలనుకున్నాను. సో దట్ ఈజ్ ఎ టార్గెట్ ఫర్ యూ. సో ఈ టార్గెట్ కంప్లీట్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ప్లాన్. సో టార్గెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెల్ డిఫైన్డ్ గోల్. ఒక కంపల్సరీ ఒక గోల్ అనేది ఉండాలి. ఇది మన కంట్రీ వైడ్ కనుక చూసుకున్నట్టయితే ఎకనామిక్స్లో ప్రతి కంట్రీకి తన కంట్రీ ఇలా డెవలప్ అవ్వాలని, పవర్టీని రెడ్యూస్ చేయాలని చెప్పి, ఆర్ న్యూట్రిషన్ లెవెల్స్ బాగుండాలని, లిటరసీ రేట్ బాగుండాలని చెప్పి కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటుంది. సో ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ప్లానింగ్ అనేది చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇందాక మీకు చెప్పాను ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రీసోర్సెస్. మీ దగ్గర ఉన్న రీసోర్సెస్ని ఎంత బాగా మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఓకే, అది లిమిటెడ్గా ఉన్నా కూడా మీరు దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని మీ టార్గెట్ని మీరు రీచ్ అయ్యేటట్టు ఉండాలి. ఓకే, ప్లానింగ్ వచ్చేసరికి నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద హోల్ కంట్రీ ఆర్ టు యువర్ లైఫ్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ త్రూఅవుట్ ద వరల్డ్. ఓకే, దాంట్లో చూసుకున్నట్టే ఫ్యామిలీ ప్లానింగ్, మనం ఫ్యామిలీ ప్లానింగ్ గురించి వినే ఉంటాం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లానింగ్ మెథడ్. టౌన్ ఆర్ అర్బన్ ప్లానింగ్, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఒక హౌస్ గడవాలి అన్నా, ఒక కంట్రీ రన్ అవ్వాలి అన్నా దేర్ షుడ్ బి ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎంత ఇన్కమ్ వస్తుంది, దాంట్లో ఎంత ఖర్చు చేయాలి, ఎంత సేవ్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. మన బడ్జెట్ కూడా అంతే కదా. సో దట్స్ వే ఇట్ ఈస్ మోర్ పాపులర్లీ నోన్ యాజ్ బడ్జెటింగ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బడ్జెటింగ్. సో కంట్రీలో ఇన్కమ్ ఎలా వస్తుంది, ఓకే, ఆ ఇన్కంలో మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఆ స్పెండ్ చేసిన ఇన్కంలో ఎంత సేవ్ చేయగలుగుతున్నాం, ఓకే, ఆర్ ఎంత వేరే వాటి మీద పెట్టుబడులు పెడుతున్నాం, ఇవన్నీ కూడా బడ్జెటింగ్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఓకే, సి నెక్స్ట్ టాపిక్ ఒరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్లానింగ్. అసలు ప్లానింగ్ అసలు ఫస్ట్ ఎక్కడ ఒరిజిన్ అయింది, దాని తర్వాత ఏ కంట్రీస్లో అది స్టార్ట్ చేయడం జరిగింది అనేది మనం చూస్తాం. సి ప్లానింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ అచీవింగ్ ఫాస్టర్ ఎకనామిక్ ప్రాసెస్. ఇట్ హ్యాస్ బీన్
ట్రైడ్ బై డిఫరెంట్ కంట్రీస్ అట్ డిఫరెంట్ టైమ్స్ అండ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. ఓకే, ఒక కంట్రీ అనేది ఫాస్ట్గా ఎకనామిక్లో ప్రోగ్రెస్ అవ్వాలి అన్నా, గ్రోత్ అవ్వాలి అన్న ప్లానింగ్ మస్ట్ బీ దేర్. ఓకే, సో ఇది ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలాగా చేసుకుంది. సో దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ యూస్ చేసిన ప్లానింగ్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి రీజనల్ ప్లానింగ్. మీరు ఇక్కడ రీజనల్ ప్లానింగ్ అంటున్నాను అంటే రీజనల్ అంటే ఏంటి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నేషనల్ హియర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రీజనల్ అంటే ఒక ప్రాంతం ఆర్ ఒక పర్టికులర్ థింగ్ గురించి. ఓకే, ఆర్ ఒక ఏరియా గురించి నేను ప్లాన్ చేస్తున్నాను. ఇందాక టౌన్ అండ్ అర్బన్ ప్లానింగ్ అన్నాను. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ రీజనల్ ప్లానింగ్, ఒక సిటీని మనం ప్లాన్ చేస్తున్నట్టు. ఓకే, సో రీజనల్ ప్లానింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద హోల్ కంట్రీ బట్ ఏ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ సమ్ కమ్యూనిటీస్ ఆర్ సిస్టమ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ప్లానింగ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ పాలసీ బై ఎనీ కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైమ్. USA, which started the first regional planning after the Tennessee Valley Authority was set up in 1916 for a large-scale rehabilitation in southern eastern USA covering parts of 7 states. ఈ రీజనల్ ప్లానింగ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంట? USA. ఓకే, USA రీజనల్ ప్లానింగ్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది 1916లో. అది ఒక ప్లానింగ్ని పెట్టింది. దాన్ని ఏమంటారు అంటే టెన్నిస్ వ్యాలీ అథారిటీ అని చెప్పి ఒక అథారిటీని పెట్టడం జరిగింది. అంటే ఏంటంటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అది ప్లాన్ చేయడం చేసింది. సో అది ఎందుకు అలా చేసింది అంటే అక్కడ ఆ రీజియన్లో మెయిన్గా ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జస్ట్ లైక్ ఫ్లడ్స్ ఎక్కువ రావటం, దానివల్ల సాయిల్ అనేది ఎప్పుడూ ఉండకపోవడం, వాళ్ళకి సాయిల్ లేకపోవటం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ లేకపోతే ఏమవుతుంది, సరిగ్గా పంటలు పండకపోవటం. ఓకే, అండ్ రోడ్ అండ్ రైల్వేస్ అనేవి సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ ఉండేవి. సో వాటిని అన్నిటిని డెవలప్ చేయడానికి టెన్నిస్ వ్యాలీ అథారిటీ అనే ఒక బోర్డుని స్థాపించి 1916లో USA రీజనల్ ప్లానింగ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. అంటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. సో అది అభివృద్ధి చేయడం స్టార్ట్ చేశాక ఏమైంది అని అంటే ఫ్లడ్ కంట్రోల్ అయిపోయింది ఆటోమేటిక్గా. అంటే అక్కడ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఆ పర్టికులర్ స్టేట్స్కి వెళ్ళడానికి రోడ్స్ అండ్ రైల్వేస్ అనేవి పెట్టడం జరిగింది. అలాగే ఫారెస్ట్ కానీ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ జరిగింది. అలాగే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో ఇట్ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రీజనల్ ప్లానింగ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇన్ టెన్నిస్ వ్యాలీ అథారిటీ ఇన్ 1916 ఇన్ అమెరికా అండ్ ఇట్ ఈస్ హైలీ సక్సెస్ఫుల్ because of these the పీపుల్స్ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్. సోషల్గా వాళ్ళు ఎలా కల్చరల్గా ఫారెస్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడం, సో టౌన్ ప్లానింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఎకనామికల్గా కూడా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఇట్ బికేమ్ హైలీ సక్సెస్ఫుల్. సో ఎప్పుడైతే ఇది సక్సెస్ అయిందో డిఫరెంట్ కంట్రీస్ కూడా ఈ రీజనల్ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఇన్ ఇండియా ఇన్ 1948 అండ్ వాల్టా రివర్ ప్రాజెక్ట్ ఇన్ గానా ఇన్ 1966. గానాలో వాల్టా రివర్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్, ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ రీజనల్ ప్లానింగ్. అండ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, దామోదర్ వ్యాలీ అంటే దామోదర్ రివర్, ఇది ఎక్కడ విన్నారు మీరు? నేను మీకు ఇది జోగ్రఫీ క్లాస్ 11th NCERT ఫస్ట్ లెసన్లో దామోదర్ రివర్ గురించి చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది దామోదర్ రివర్ కింద పాస్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది, రైట్? సో రిమెంబర్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఓకే, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది దామోదర్ రివర్కి పాస్ అవుతుంది. ఓకే, గుండా పాస్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ ఓకే కదా? ఇప్పుడు ప్లానింగ్ అనేది డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైమ్స్లో ఒక్కొక్కలాగా చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ రీజనల్ ప్లానింగ్ చూసుకుంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయడము, ఇది ఫస్ట్ టైం అమెరికాలో పెట్టడం జరిగింది ఇన్ 1916. ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఆఫ్టర్ దట్ ఇదే ప్లాన్ని డిఫరెంట్ కంట్రీస్ అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఇన్ ఇండియా ఇన్ 1948 ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రీజనల్ ప్లానింగ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ ప్లానింగ్. ఓకే, నేషనల్ ప్లానింగ్ అనేది మనం ఇప్పుడు ఇండియాలో కూడా చూస్తున్నాం. ఓకే, ప్లానింగ్ అనేది లేకపోతే ఇండియా వోంట్ బి దేర్. ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కంట్రీలో ఒక ప్లాన్ అనేది సరిగ్గా లేకపోతే కంట్రీ అనేది డెవలప్ అవ్వదు, రైట్? సో ఇన్ ద సేమ్ వే నేషనల్ ప్లానింగ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేల్స్ నేషనల్, అంటే టోటల్ హోల్ కంట్రీకి పెడుతున్నామని చెప్పి అర్థం. అసలు ఈ నేషనల్ ప్లానింగ్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ బై
USA. Okay, sorry, I'm sorry, it was started by Russia, USSR. Okay, it was started in 1917. When it was started in 1917. రష్యాలో ఇండస్ట్రియలైజేషన్ అనేది సరిగ్గా లేదు 1917లో. సో ఇండస్ట్రియలైజేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల స్టాలిన్ ఏం చేశాడు అంటే ఒక కొత్త సెంట్రల్ ప్లానింగ్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ సెంట్రల్ ప్లానింగ్ పాలసీ నే ఎకనామిక్ ప్లానింగ్ అని అంటాం అనమాట. ఈ సెంట్రల్ ప్లానింగ్ పాలసీని ఏమంటాం? ఎకనామిక్ ప్లానింగ్ అంటాం. సో Soviet Union is the first 5-year plan for the period of 1928 to 1933. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేషనల్ ప్లానింగ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇన్ రష్యా, దట్ ఈస్ ఇన్ 1917. స్టాలిన్ ఇండస్ట్రియలైజేషన్ని అంటే రష్యన్ యొక్క డెవలప్మెంట్ని చూసి హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. సో బికాస్ ఆఫ్ దిస్ హీ స్టార్టెడ్ ద సెంట్రల్ ప్లానింగ్ ఇన్ హిస్ కంట్రీ. So it is said to be 5-year plan. It is called as 5-year plan, and the first 5-year plan of the period is 1928 to 1933. Okay, it is also called as great leap forward. దీన్ని గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని కూడా అని అంటారు. ఎందుకంటే ఇది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇండస్ట్రియలైజేషన్ అనేది రష్యాలో ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది. ఓకే, The nature and scope of Soviet planning called Gosplan will have its direct or indirect bearing on all those countries which went for economic planning, be state capitalistic or mixed economies. So ఈ సోవియట్ ప్లానింగ్ని ఏమన్నారు అంటే గాస్ ప్లాన్ అని చెప్పి అనడం జరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే రష్యా ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశాక ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్, వెదర్ ఇట్ మే బీ నాన్ మార్కెట్ ఎకానమీ, నేను మీకు నాన్ మార్కెట్ గురించి అలాగే మిక్స్డ్ ఎకానమీ గురించి రమేష్ సింగ్ చాప్టర్ 1లో చెప్పాను ఆల్రెడీ. నాన్ మార్కెట్ ఎకానమీస్ అంటే టోటల్గా క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటాం. నాన్ మార్కెట్ ఎకానమీస్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్గా సోషలిస్టిక్ ఆర్ కమ్యూనిస్ట్ ఎకానమీస్ అంటాం. మార్కెట్ ఎకానమీ ఈజ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటాం. అలాగే మిక్స్డ్ ఎకానమీ ఈజ్ గివింగ్ బోత్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ స్టేట్ అండ్ ప్రైవేట్తో కలిపి మిక్స్డ్ ఎకానమీ గురించి చూసుకుంటాం. సో ఆల్ ద కంట్రీస్ వెదర్ ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ ఎకానమీ, నాన్ మార్కెట్ ఎకానమీ ఆర్ మార్కెట్ ఎకానమీ, ఈ 5-year ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగినాయి. సో ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ గ్రేట్ లీప్ ఫార్వర్డ్. అందుకే మనం దీన్ని గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని చెప్పి అనటం జరిగింది. ఓకే, సో ఇలాంటి ప్లానింగ్ని చైనా కూడా 1949లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి సెంట్రల్ లెవెల్ ప్లానింగ్ని అది కూడా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈవెన్ ఫ్రాన్స్ ఇన్ 1945. ఓకే, ఆఫ్టర్ స్టేటింగ్ దట్ ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ ఎకానమీ. మీకు ఫస్ట్ లెసన్లో ఆల్రెడీ చెప్పాను, ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ హూ హ్యాస్ ద మిక్స్డ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ డిక్లేరింగ్ ఇట్ యాజ్ ఏ మిక్స్డ్ ఎకానమీ, అది మిక్స్డ్ ఎకానమీ కింద డిక్లేర్ చేసిన తర్వాత అది సెంట్రల్ లెవెల్ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది, ఈవెన్ ఫ్రాన్స్ కూడా. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ హియర్? నేషనల్ ప్లానింగ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై రష్యన్ గవర్నమెంట్ by Stalin in 1917, and its first 5-year plan is between 1928 to 1923. It is said to be great leap forward. Because of these, all the countries started to have planning in their countries. Okay, just like China started its planning in 1949 and France in 1945. Okay, and see the next slide, types of planning. Okay, after the first national planning was started by Soviet Union, many more countries followed it, but with variations in this method and practices. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అనేది ప్లానింగ్ని స్టార్ట్ చేసిందో ఆల్ ద కంట్రీస్ స్టార్టెడ్ టు ఫాలో ఇట్, బట్ వాటి యొక్క మెథడ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో ఇట్ వాజ్ డిపెండింగ్ అపాన్ ఆ స్టేట్ యొక్క టైప్ ఆఫ్ ఎకానమీ. ఇందాక నేను చెప్పాను మార్కెట్ ఎకానమీ, నాన్ మార్కెట్ ఎకానమీ అండ్ మిక్స్డ్ ఎకానమీ. సో వాటి మీద డిపెండ్ అయ్యి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్లానింగ్స్ని పెట్టడం జరిగింది. సో ఆ టైప్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ద ఫస్ట్ వన్, ఇంపరేటివ్ ప్లానింగ్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్?
ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ ప్లానింగ్. ఇంపరేటివ్ ప్లానింగ్ అంటే ఇట్ వాజ్ ఫాలోడ్ బై నాన్ మార్కెట్ ఎకానమీస్. ఎవరు ఫాలో అయ్యారు? బై నాన్ మార్కెట్ ఎకానమీస్. నాన్ మార్కెట్ ఎకానమీస్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయని ఫస్ట్ చాప్టర్లో మాట్లాడుకున్నాం. దే ఆర్ సోషలిస్టిక్ అండ్ కమ్యూనిస్టిక్ ఎకానమీస్, రైట్? దీన్నే మనం డైరెక్టివ్ ఆర్ టార్గెట్ ప్లానింగ్ అని కూడా అంటాం. ఓకే, వీటిని ఏమంటాము అంటే డైరెక్టివ్ ఆర్ టార్గెట్ planning. It is also called as directive and target planning. It has two main variants. What are the 2 main variants? Socialistic and communist. ఆల్రెడీ మీకు ఫస్ట్ చాప్టర్లో దీని గురించి నేను మాట్లాడాను. నాన్ మార్కెట్ ఎకానమీ హ్యాస్ 2 main variants, that is socialistic system and also communistic system. Communistic system వచ్చేసరికి ఎగ్జాంపుల్ చైనా. ఓకే, and whereas the socialistic system ki example USSR. I think you got it right. And మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ప్లానింగ్లో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఇంపరేటివ్ ప్లానింగ్. దీనికి ఈ ఇంపరేటివ్ ప్లానింగ్కి ఏంటి అంటే న్యూమరికల్ టార్గెట్స్ ఫర్ బోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, గ్రోత్కి డెవలప్మెంట్కి న్యూమరికల్ టార్గెట్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకే, దే యూస్ టు హ్యావ్ సమ్ న్యూమరికల్ టార్గెట్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ నాన్ మార్కెట్ ఎకానమీ. ఇట్ హ్యాస్ 2 వేరియంట్స్, సోషలిస్టిక్ అండ్ కమ్యూనిస్ట్ వేరియంట్స్. ద స్టేట్ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద రీసోర్సెస్. ఎప్పుడైతే నాన్ మార్కెట్ అన్నానో ద స్టేట్ ఈస్ హ్యావింగ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద resources. There is no role of market in that, just like non-market economy. So the people doesn't have any right to property. So it is also called as command planning or centrally planned economy, right? And the next one, inductive planning. When I am talking about inductive planning, it is said to be in the form of mixed economics. Okay, so in this, when I am talking about mixed economy, what is the mixed economy? There is a state interference. So depending upon the goods, if it is an essential goods, the state is going to handle it. If it is not non essential goods, then it is going to give it to the private sector. Just like imperative planning, it is also used to have the numerical targets. Okay, it basically encourage or disencourage the private sector. I already told you it is in the form of mixed economy. That's why it will either encourage or discourage the ప్రైవేట్ సెక్టర్. నేను ఇంకోసారి చెప్తున్నాను, ఇంపరేటివ్ ప్లానింగ్ వచ్చేసరికి నాన్ మార్కెట్ ఎకానమీ, దట్ ఈజ్ సోషలిస్టిక్ అండ్ కమ్యూనిస్ట్ ఎకానమీలో ఉంటుంది. ఇండక్టివ్ ప్లానింగ్ వచ్చేసరికి మిక్స్డ్ ఎకానమీ, దీంట్లో ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తారు. ఇండక్టివ్ ప్లానింగ్ ఒక ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఫ్రాన్స్. ఓకే, అదే ఇంపరేటివ్ ప్లానింగ్ ఒక ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు చైనా అండ్ ఆల్సో USSR. ఓకే, అండ్ I have to say you some more topics in this lesson. నేను మీకు ఇంకొన్ని టాపిక్స్ చెప్తాను ఈ లెసన్లో. సో ప్లానింగ్ అనేది ఇప్పుడు వరకు మనం డిపెండింగ్ అపాన్ ద రీజనల్ అండ్ నేషనల్ లెవెల్ జోగ్రఫికల్గా చూసుకున్నాము. అలాగే డిపెండింగ్ అపాన్ ద సిస్టమ్స్ నాన్ మార్కెట్ అండ్ మార్కెటింగ్గా చూసుకున్నాము, రైట్? సో ఈ రెండే కాకుండా మనకి అదర్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ కూడా ఉన్నాయండి. ఓకే, వాట్ ఆర్ ద అదర్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్? కెన్ యూ టెల్ మీ? మీరు అది చాలా ఈజీగా చెప్పచ్చు. చెప్తాను చూడండి. డిపెండింగ్ అపాన్ ద పొలిటికల్ వ్యూ. ఓకే, డిపెండింగ్ అపాన్ ద పొలిటికల్ వ్యూ it may be it is divided into state planning, central planning and also local planning. So state planning will be done by state, central planning will be done by central government and local planning will be done by panchayats, like that. Okay, and not only that, long term plan and short term plan. Long term plan anante just like you see reducing of carbon emissions by 2030, it is a long term plan. Okay, short term plan is nothing but you see, for example, what is the short term plan? Reducing the inflation in the next quarter. Within 3 months the country is going to reduce its inflation. That is short term plan. So these are long term plans and also short term plans. Okay, and see the next important types of planning depending upon the value systems are, one is system planning and the next one is normative planning. Okay, there are 2 plannings again here depending upon the value systems. When I am talking about value systems,
ఇట్ మీన్స్ ఇంక్రీజ్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఇంక్రీజ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఒక కంట్రీ గ్రోత్ని ఇంక్రీజ్ చేయాలంటే ఎలాంటి ప్లాన్ తీసుకోవాలి, ఒక కంట్రీ గ్రోత్ని అలాగే డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయాలంటే ఎలాంటి ప్లాన్ మనం ప్రిఫర్ చేయాలి అని చెప్పేది సిస్టమ్ వాల్యూస్ అని చెప్పడం జరుగుతుంది. వాల్యూ సిస్టమ్ అంటాం. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సిస్టమ్ ప్లానింగ్ అన్నాను. ఈ సిస్టమ్ ప్లానింగ్లో వచ్చేసరికి కంట్రీస్ మెయిన్లీ టార్గెట్ ఓన్లీ ఆన్ గ్రోత్. మీరు కనుక సెకండ్ చాప్టర్ చూసుకున్నట్టయితే దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ ఈజ్ ఓన్లీ ద క్వాంటిటేటివ్ అప్రోచ్, whereas development is both quantitative and qualitative approach అని మనం మాట్లాడుకున్నాం. సో హియర్ సిస్టమ్ ప్లానింగ్లో ఏంటి అంటే వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆఫ్ గ్రోత్ బట్ నాట్ డెవలప్మెంట్. ఓకే, సో గ్రోత్ని మాత్రమే ఇక్కడ మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే నేను గ్రోత్ని మాత్రమే ఫోకస్ చేస్తున్నానో సోషల్ కల్చరల్ ప్రోగ్రెస్ అనేది ఏమి ఉండదు. జస్ట్ లైక్ ఒక పర్సన్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఏం పెరగదు, హెల్త్ అనేది డిట్రాయిట్ అయిపోతూ ఉంటుంది, ఆర్ లిటరసీ రేట్ అనేది వీటి గురించి ఏమీ పట్టించుకోవడం అనేది ఏమీ ఉండదు. ఓన్లీ గ్రోత్ పెరిగిందా లేదా అని మాత్రమే చూస్తారు, బట్ నాట్ డెవలప్మెంట్ ఇన్ ద సిస్టమ్ ప్లానింగ్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నార్మేటివ్ ప్లానింగ్ ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. నార్మేటివ్ ప్లానింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ బోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, గ్రోత్ డెవలప్మెంట్ రెండు పెంచాలి అని చెప్పి చేసే ప్లాన్నే నార్మేటివ్ ప్లానింగ్ అని చెప్పి అని అంటారు. ఓకే, సో ఈ నార్మేటివ్ ప్లానింగ్ అనేది బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ బిహేవియరల్ ఎకనామిక్స్. బిహేవియరల్ ఎకనామిక్స్ అంటే ఒక పర్సన్ ఓకే ఆర్ ఒక కంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నప్పుడు మనం ఆ కంట్రీ యొక్క ట్రెడిషన్స్ని, కల్చర్స్ని, ఓకే వాడి యొక్క ఎథిక్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ అనేది చేస్తే ఆటోమేటిక్గా కంట్రీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి బిహేవియరల్ ఎకనామిక్స్ అనేది చెప్తుంది. అంటే హ్యూమన్ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి మనం ప్లానింగ్ అనేది చేస్తాం. ఓకే, సో నార్మేటివ్ ప్లానింగ్ ఈజ్ లింక్డ్ టు బిహేవియరల్ ఎకనామిక్స్. ఓకే, సో ఈ నార్మేటివ్ ప్లానింగ్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నామా లేదా అని చెప్పి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. జస్ట్ లైక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ ఆర్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కానీ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కానీ ఇవన్నీ అండర్ నార్మేటివ్ ప్లానింగ్ కిందే చూస్తున్నాం. ఎందుకంటే వీఆర్ హియర్ టాకింగ్ అబౌట్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఆల్సో అబౌట్ డిఫరెంట్ వాల్యూస్ లైక్ ఎథిక్స్, రైట్? సో happiness is also one of the part of this normative planning. Most of the countries now prefer this normative planning. Even India is in the normative planning. సో క్వశ్చన్ ఒకవేళ ఏమన్నా వస్తే విచ్ టైప్ ఆఫ్ ప్లానింగ్ దట్ ఇండియా ఈజ్ ప్రిఫరింగ్. ఓకే, ఇండియా ఈజ్ mixed economy. It is preferring national planning with normative planning. Okay, so what you have to say, India consists of normative planning. Which economy? Mixed economy. When I am talking about mixed economy, which type of planning you are seeing, that is inductive planning. Okay, so what is the what we call India as? It is said to be what we called India as. Can you tell me the total line of what Indian planning be look like? ఇండియన్ ప్లానింగ్ని మనం ఇప్పుడు ఏమంటాం, ఆ ప్లానింగ్ని మనం ఏమనుకోవచ్చు? ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూశారు. జస్ట్ లైక్ రీజనల్ ప్లానింగ్ అండ్ నేషనల్ ప్లానింగ్ చూశారు. అలాగే డిపెండింగ్ ఆన్ సోషలిస్టిక్, క్యాపిటలిస్టిక్ అండ్ మిక్స్డ్ ఎకానమీ మీద డిపెండ్ అయ్యి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ చూశారు. ఇప్పుడు డిపెండింగ్ అపాన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద బేస్ చేసుకొని 2 డిఫరెంట్ ప్లానింగ్ని చూశారు. సో ఇవన్నీ చూస్తే ఇండియా ఎలాంటి టైప్ ఆఫ్ ప్లానింగ్, ఫస్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఇట్ ఈజ్ నేషనల్ ప్లానింగ్, రైట్? ఇండియా మనకి నేషనల్ ప్లానింగ్ ఇస్తుంది. జస్ట్ లైక్ నీతి ఆయోగ్, అవునా? ప్లానింగ్ మనం ఒకప్పుడు మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది, అట్ ప్రెజెంట్ నీతి ఆయోగ్ ఉంది. సో ఫస్ట్ కాన్సెప్ట్లో చూసుకున్నట్టయితే నేషనల్ ప్లానింగ్, రూరల్ ప్లానింగ్లో ఇండియా నేషనల్ ప్లానింగ్ని అడాప్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ కనుక చూసుకున్నట్టయితే డిపెండింగ్ అపాన్ సోషలిస్టిక్, క్యాపిటలిస్టిక్ అండ్ మిక్స్డ్ ఎకానమీలో ఇండియా వచ్చేసరికి అడాప్టెడ్ ఇండక్టివ్ ప్లానింగ్, రైట్? ఇండక్టివ్ ప్లానింగ్ మిక్స్డ్ ఎకానమిక్స్లో ఉంటుంది. సో నేషనల్, ఇండక్టివ్ అండ్ డిపెండింగ్ అపాన్ ద వాల్యూ సిస్టమ్ వీ హ్యావ్ నార్మేటివ్ ప్లానింగ్. నార్మేటివ్ ప్లానింగ్ అంటే డిపెండింగ్ అపాన్ ద బిహేవియరల్ ఎకనామిక్స్, దట్ ఈస్ బోత్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఆల్సో హ్యాపీనెస్, ఎథిక్స్, ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ ఇవన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేస్తే దాన్ని నార్మేటివ్ ప్లానింగ్ అంటారు. సో విచ్ టైప్ ఆఫ్ ప్లానింగ్ ఇండియా హ్యావ్ NIN planning. Remember, India have NIN planning, that is national planning, inductive planning, normative planning, NIN. So remember this, okay?
Examples of these normative planning you can see recently in Niti Aayog. Okay, so depending upon the traditions and cultures, we are providing different schemes. So by using these different schemes, the government started to improve the welfare of the people, right? When we started with Niti Aayog, that is National Institute of Transforming India, India completely transformed into normative planning. Remember, normative planning కి ఎగ్జాంపుల్ ఏం చెప్తాము ఇండియాలో అంటే నీతి ఆయోగ్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ నార్మేటివ్ ప్లానింగ్. దట్ ఈస్ ఇట్ మోస్ట్లీ it mostly the planning here mostly depends upon not only growth but also development of education, health, nutrition of the people, and also happiness of the people. Okay, so that's why India is said to be normative planning. Okay guys, I think you all enjoyed the lesson, and the next lesson about planning in India in pre-independence period and post-independence period, and 5-year plans గురించి, నీతి ఆయోగ్ గురించి, అండ్ ఆత్మనిర్భర్ భారత్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.